the title of my sermon, the topic that I'm going to share about is called Temptation Ahead. మరి నేను చెప్పబోయే అంశం ఈరోజు సందేశం ఏంటిదంటే మరి రాబో శ్రమలు శోధనలు రాబోయే శోధనలు. Temptation ahead. వచ్చే శోధనలు. Right? The devil is on a plan. అపవాది ఒక ప్రణాళికలో ఉన్నాడు అతను. We are excited about God's plan, isn't it? దేవుని యొక్క ప్రణాళిక గురించి మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. Because the Bible says God has a plan for your life, the plans to prosper you and to give you a good hope and a good future. వాక్యం ఏమిటంటే దేవుడు మీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు, మిమ్మల్ని అభివృద్ధి పరచడానికి, మీకు మంచి మార్గాలు తెలియపరచడానికి ఆయన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. Because it is recorded in the Bible. ఆ విధంగా వాక్యంలో రాయబడి ఉన్నది కాబట్టి we are excited because we know that God has a good plan. మరి మనం దాన్ని బట్టి ఎంతో ఉత్సాహంగా ఉన్నాం, ఎందుకంటే దేవుడు మన పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి. But do you know that the devil has a plan? అయితే మీకు ఒక విషయం తెలుసా, అపవాది కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. He is a strategist. మరి ఆయన ప్రణాళికలు కలిగినటువంటి వాడు. He has a plan whether you like it or not. మీకు ఇష్టం అయినప్పటికీ కూడా కాకపోయినప్పటికీ కూడా అతను ప్రణాళికలు కలిగి ఉన్నాడు. From the beginning of this world, he has been scheming, he has been planning how to deviate the people of God from the plan of God. మరి ఈ లోకపు ఆరంభం నుంచి కూడా మరి అపవాది అనేక ప్రణాళికలు కలిగినాడు. దేవుని బిడ్డల్ని ఎలాగో ఆ త్రోవ నుంచి తప్పు పట్టించాలని ఆలోచిస్తున్నాడు. Turn with me to chapter 1 Peter chapter 5 and verse 8. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. Bible says, be sober, be vigilant, because your adversary, the devil, walks about like a roaring lion, seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. The Bible says that he has a plan and he has a mission. మరి అపవాది ఏమంటే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన ఒక ఉద్దేశాన్ని కూడా కలిగి ఉన్నాడు. His purpose, as I said, is to deviate you and me from doing God's will. ఆయన ప్రణాళిక ఏంటిదంటే నిన్ను నన్ను కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా మనల్ని తప్పిస్తూ ఉంటాడు. He is not that cool looking dude who looks cool, and many of us think that he is a cool looking dude. మరి ఆయన చాలా మంచివాడు, చాలా చక్కగా కనబడుతున్నాడు అని మనం అలా అనుకుంటున్నాం, అలా ఊహించడం కాదండి. He is not that cool looking dude. He is a master strategist who has a plan to make sure that you don't fulfill God's plan. మరి ఆయన ప్రణాళికలలో ఉత్తీర్ణుడు కలిగి ఉన్నాడు, ఎందుకంటే నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకూడదని అనేక పన్నాగాలు వేస్తున్నాడు. One of the tools that he uses in the lives of his children, in the life of the children of God, is temptation. మరి దేవుని బిడ్డల జీవితంలో వేసేటటువంటి ఒక ప్రణాళిక ఏంటిదంటే ఒకటి శోధన. He is continuously planning how to make our lives miserable. ఆయన తరచుగా ఆలోచిస్తున్నాడు మన జీవితాల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేది ఆలోచిస్తున్నాడు. He has been successful from the beginning and he has deviated many people of God from fulfilling the purpose of God. ఆరంభం నుంచి కూడా ఎంతో విజయవంతంగా ఉన్నాడు, అయితే అనేక మందిని దేవుని బిడ్డల్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఆయన ఎంతో విజయాన్ని సాధిస్తున్నాడు. But good news is God has given us a plan in his word. అది శుభవార్త ఏంటిదంటే దేవుడు మన పట్ల ఒక మంచి ప్రణాళికను ఆయన వాక్యంలో మనకు కలిగి ఉన్నాడు. He has given us some tools that are available in his word from which we can stand against the temptation that the devil is throwing against us. మరి అపవాది మన పైన విసురుతున్నటువంటి శోధనలను ఎదుర్కోవడానికి అనేకమైనటువంటి ఆయుధాలు దేవుడు వాక్యంలో మనకు అనుగ్రహించున్నాడు. Are you ready to learn? నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? If you learn this, I'm telling you, by the end of this preaching, you will understand this is the way. If I can stand and do this,
I will stand against the temptation of the enemy. దీనిని కనుక మీరు నేర్చుకున్నట్లయితే మరి చివరిలో మీరు ఖచ్చితంగా అపవాది యొక్క శోధనలన్నీ కూడా నేను ఈ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి నిశ్చయతను కలిగి ఉంటారు. Today I will teach you how to deal when temptation comes your way. మీ మార్గంలో శోధనలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మీకు నేర్పిస్తాను. Point number 1. మొదటి అంశం, Let's know that the devil is a liar. మరి మొట్టమొదటిగా అపవాది అబద్ధికుడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. No matter he puts it in such a great manner, but still he is a liar. No matter how well he puts it, he is still a liar. మరి వాడు ఎంత చక్కగా మీ ముందు పెట్టినప్పటికీ కూడా ఆయన అబద్ధికుడే. No matter what kind of great words he uses, but still he's a liar. మరి ఎంత గొప్ప వాక్యాలు వాడినప్పటికీ కూడా ఆయన అబద్ధికుడే. ఎంత గొప్ప పదజాలం వాడినా కూడా he is still a liar. Amen. Let's look at John chapter 8 verse 44. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. The Bible says Jesus is talking to the unsaved Jews, okay? And he says, "You are of your father, the devil, and the desires of your father you want to do. He was a murderer from the beginning, does not stand in truth, because there is no truth in him. When he speaks, who speaks? The devil speaks. He speaks a lie. He speaks from his own resources, for he is a liar and the father of it." మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధగుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. How do you know something is a lie? మరి ఇది అబద్ధము అని మీరు ఎలా గ్రహించగలుగుతారండి? If this is truth, anything that is against this is a lie. ఒకవేళ ఇది వాక్యము గనుక సత్యమైతే దానికి విరోధమైంది ఏదైనప్పటికీ కూడా అదంతా అబద్ధమే. Anything that you hear that is not in line with the word of God is a lie. దేవుని వాక్యానికి అనుకూలమైంది మీరు ఏది విన్నప్పటికీ కూడా అవన్నీ అబద్ధమే. The Bible says the devil is a liar from the beginning and his job is to lie, lie, lie and lie. మరి దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన ఆది నుండి ఆరంభం నుండి కూడా అబద్ధికుడే కాబట్టి అతని యొక్క పని ఏంటిదంటే అబద్ధం ఆడటమే. Bible says by his stripes I am healed. If he says you will die of this disease, tell him, liar, get out of my life. I am healed by the stripes of Jesus. వాక్యం ఏమంటుందంటే నీవు ఆయన పొందిన దెబ్బల చేత నీ స్వస్థ పొంది ఉన్నావు కాబట్టి అపవాది కనుక నిన్ను ఈ రోగముతో నీవు చనిపోతావు అని నీలో భయం కనుక పుట్టించినట్లయితే నీవు గట్టిగా చెప్పాలి, అపవాది నేను నిశ్చయంగా ఆయన పొందిన దెబ్బలతో స్వస్థపరచబడి ఉన్నానని చెప్పాలి. Don't believe in the lies of the devil. అపవాది యొక్క అబద్ధాలని మాత్రం కూడా నమ్మకండి. No matter how good they look, don't believe the lies of the devil. అవి ఎంత చక్కగా కనబట్టినప్పటికీ కూడా వాటిని మీరు నమ్మకండి. Genesis chapter 3 verses 1 to 5. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 5 వచనాలండి. When the serpent came to Eve in the garden, ఏదెను వనంలో సర్పము అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు I want you to just notice a couple of things that I will say. కొన్ని విషయాలు మీరు గమనించండి నేను చెప్పబోయేది. The devil is saying, did God really say that you should not eat of the fruit in the garden? మరి ఏదెను వనంలో నీవు ఫలము తినకూడదని దేవుడు నీకు చెప్పాడా అని అడుగుతుంది. Then he says in verse 4, the serpent said to the woman, then that you will not surely die. 4వ వచనం అంటున్నాడు, అందుకు సర్పము మీరు చావరు అని అంటున్నాడు. And verse 5,
For God knows that in the day the serpent is speaking to Eve, in the day you will eat of this fruit, your eyes will be open and you will be like God. 5వ వచనం ఇలాగంటున్నాడు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. What did Eve do? అవ్వ ఏం చేసిందండి ఇక్కడ? She believed in what the devil said to her. అపవాది తనతో ఏం మాట్లాడిందో ఆ మాటల్ని అవ్వ నమ్మింది. She not only heard, but she believed, and she took the fruit and ate of the fruit and gave it to her husband. అది కేవలము వినడం మాత్రమే కాదు, కానీ విన్నటువంటి దానిని నమ్మి ముందుకు వెళ్ళి ఆ పండును కూడా తీసుకొని తిని తన భర్తకు అనుగ్రహించిందండి. The consequence of eating that fruit was death came into their life. ఆ పండు తినిన దానిని బట్టి వారికి మరణం అనేది వారిలో ప్రవేశించింది. It is important what you believe. నీవు దేనిని నమ్ముతున్నావు అది చాలా ప్రాముఖ్యం. The Bible says everything is possible to them that believe. వాక్యం ఏమంటుందంటే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని అంటున్నది. If everything is possible to when I believe, it is important to know and to understand what I'm believing. అయితే నేను నమ్మేది ప్రతిదీ కూడా సమస్తము సాధ్యమేనన్నప్పుడు అయితే నేను ఏం నమ్ముతున్నానో అది చాలా ప్రాముఖ్యం అండి. Many people are not worried about what they're believing, but they want a certain result in their life. మరి చాలా మంది వారు ఏమి నమ్ముతున్నారో దాని గురించి వారు అంతగా ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, కానీ వారి జీవితంలో ఫలాలు చూస్తున్నారు, అంటే వారి విజయాలు చూస్తున్నారు. They're only interested that I want this God, but they're in deep down in their hearts, they don't have faith for it. మరి వారు దేవుని అంటారు, ప్రభా నాకు కేవలం ఇది మాత్రం జయం మాత్రం కావాలి, కానీ వారి హృదయ అంతరంగంలో వారి మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. That's why the devil is attacking your believing. అందుకనే అపవాది నీ నమ్మే దానిని దాడి చేస్తున్నాడు. If your believing goes wrong, your life goes wrong. నీవు తప్పుగా గనుక నమ్ముచున్నట్లయితే నీ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుందండి. You are relaxed saying that one day it will happen. No, it will not happen unless your believing is fixed. నీవు ఎంతో విశ్రాంతి పొంది ఏదో ఒక దినం జరుగుతుందే అని అన్నట్లయితే అలాగా జరగదండి. నీవు ఖచ్చితంగా నమ్ముతేనే అది జరుగుతుంది. The Bible says if you believe it in your heart and confess with your mouth, you shall be saved. వాక్యం ఏమంటుందంటే నీ హృదయంలో నమ్మి నీవు నోటితో ఒప్పుకున్నప్పుడు అప్పుడు నీవు రక్షింపబడతావు అని సెలవిస్తున్నాడు. Don't believe the devil's lies. అపవాది యొక్క అబద్ధాలని మాత్రం నమ్మకండి. You can never make it. నీవెప్పుడు కూడా సాధించలేవు. Nothing will happen in your life. నీ జీవితంలో ఏది కూడా ముందుకు కొనసాగదు. No good thing will come out of your family. నీ కుటుంబం నుంచి ఏ మంచి కార్యాలు జరగవు. Nothing will happen. You will die of this sickness. అనారోగ్యంతో నీవు చనిపోతావు. You will always be poor in your life. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పేదరికంగానే ఉంటావు. Your dad had diabetes, your grandfather had, and you will have. మరి మీ తాతకు డయాబెటీస్ ఉండే, మీ నాన్నకు డయాబెటీస్ ఉండే, కాబట్టి నీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. Don't believe the devil's lies. అపవాది యొక్క అబద్ధాలని నమ్మకండి. This is the first way of defeating the temptation. ఆ శోధనలను ఎదుర్కోవడం అనే దాంట్లో మొట్టమొదటి అంశం అండి. The second way, రెండవ విధానం, run away from the temptation. ఆ శోధన నుంచి పారిపోండి. God's plan for turning temptation into triumph is not to endure temptation, but to escape and run away. మరి శోధనలో నువ్వు జయము పొందడం అంటే ఆ శోధనల నుండి పారిపోవడం కాదు, కానీ ఆ శోధనల నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం. Don't get yourself into a tempting situation. ఆ శోధింపబడేటటువంటి పరిస్థితిలో మీరు వెళ్ళకండి. The Bible said, I think one of the his name is Martin Luther. He said, you can have birds fly over your head, but you can definitely stop them from making a nest over your head. మార్టిన్ లూథర్ ఇలా సెలవుస్తున్నాండి, మీ పైన పక్షులు ఎగరడం మీరు ఆపలేరు, కానీ ఆ పక్షులు మీ తల మీద గూడు కట్టడం అనేది ఖచ్చితంగా మీరు ఆపగలుగుతారు. The devil is always trying to tempt you by his bullets.
those tempting bullets, but you can stand against the plans of the enemy. అపవాది తన యొక్క ఆయుధాలతో మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాటిని మీరు ఎదిరించుకోవాలని. The Bible never recommends us to fight temptation. The Bible says, run away from temptation. మరి వాక్యం ఏమంటుందంటే శోధనలతో పోరాడు అని మనకు అనట్లేదు, కానీ శోధనల నుండి పారిపోండి అని అంటున్నాడు. Genesis chapter 39 verses 6 to 12. ఆది కాండము 39వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు అండి. Here we see the life of Joseph. యోసేపు జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. Joseph was a good, strong, masculine, smart-looking, handsome young man. యోసేపు మంచి యవనస్తుడు, బలమైనటువంటి కండరాలు కలిగినటువంటి వాడు. Verse 7. 7వ వచనం అండి. And Potiphar's wife soon began to look at him lustfully, and she said, "Come and sleep with me," she demanded. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరునై ఉన్నాడు. I want you to look at verse 12. 12వ వచనం చూద్దాం. She came and grabbed him by his cloak, his coat, and she said, "Come, sleep with me." Joseph tore himself away. He left his cloak in her hand and he ran from his house. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. He did not fight temptation. ఆయన శోధనను పోరాడలేదండి. Many of us think, "Oh, I'm very strong. I can stand no matter what comes my way." చాలా మంది అనుకుంటారు, ఓ నేను చాలా బలవంతుడిని కాబట్టి నా జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా కానీ నేను వాటిని జయించగలుగుతానని అనుకుంటారు మీరు. I'll tell you a corporate example because I worked in corporate for a long time. మరి చాలా కాలం నేను కూడా కార్పొరేట్ లో పనిచేసాను కాబట్టి కార్పొరేట్ లో ఉన్నటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. I had a lot of friends who are my colleagues in the department that I was working. మరి నేనే డిపార్ట్మెంట్ లో పనిచేసానో నాతో పాటు అనేక మంది నా స్నేహితులు ఉండేనండి. So we used to have this team gatherings. అయితే ఈ టీమ్ గ్యాదరింగ్ అనే విషయం ఉండేదండి. So they would plan to go to some pub. అయితే వారు ఏదో ఒక పబ్ కు వెళ్ళాలని ప్రణాళిక వేస్తారు. All were alcoholics. అందరూ కూడా త్రాగుబోతులు. So one day they said, "David, come, let's go to that pub." మరి వాళ్ళు ఒక దినాన పిలిచి, డేవిడ్ రండి ఆ పబ్కి వెళ్దాం అని పిలిచారు. Initially, because they were my colleagues, I was under the peer pressure to go. మరి ఆరంభంలో వారందరూ కూడా నాతో కలిసి పనిచేసే వాళ్ళు కాబట్టి వారితో వెళ్ళడానికి నేను కొంచెం బలవంతం చేయబడ్డాను. I went a little late. కొంచెం నేను ఆలస్యంగా వెళ్ళాను. By the time I went there, everybody was sitting at the table and drinking. మరి నేను వెళ్ళేటప్పటికీ కూడా అప్పుడు అందరూ అక్కడ కూర్చొని ఆ బల్ల దగ్గర కూర్చొని అందరూ తాగుతున్నారు. Then my team leader, he called me, "Hey, David, come, sit here." నా టీం లీడర్ నన్ను పిలిచి, డేవిడ్ రా ఇక్కడ దా, కూర్చో ఇక్కడ కూర్చో. Sit here. I know you don't drink alcohol. We'll get you thumbs up. నాకు తెలుసు నువ్వు తాగవని తెలుసు కాబట్టి నీ కొరకు మేము థమ్స్ అప్ తెప్పిస్తామని. I was sitting there for an hour and questioning myself, why did I even come here? నేను అక్కడ ఒక గంట సేపు కూర్చొని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, నేను ఎందుకని ఇక్కడ వచ్చాను అని నేను ప్రశ్నించుకుంటున్నాను. I felt the Holy Spirit telling me, get up and go out. మరి పరిశుద్ధాత్ముడు నాతో ప్రేరేపిస్తున్నాడు, లేచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనే మాట. I said, I think I forgot my keys, my bike keys on my bike. I will just go and come. అయితే నేను వారికి చెప్పాను, బహుశా నేను నా బైక్ తాళం చేతులు మర్చిపోయానేమో, నేను బయటికి వెళ్ళి ఆ తాళం చేతి తీసుకొస్తానని చెప్పాను. I went, started my bike, gone. నేను బయటికి వెళ్ళి ఇంకా నేను బైక్ స్టార్ట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయానండి. That day I knew that the Holy Spirit was telling me that thumbs up will soon become alcohol if you sit for too long. మరి ఆ దినాన పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు, నీవు ఎక్కువసేపు కనుక అక్కడ కూర్చున్నట్లయితే ఆ థమ్స్ అప్ నుంచి ఆరంభమై ఇంకా అది మత్తుపానీయంగా మారుతుంది. ఇంకా it is great friendship. Leave that friendship for the sake of the kingdom of God. మరి అది మంచి స్నేహం ఉన్నప్పటికీ కూడా దేవుని రాజ్యము నిమిత్తం ఆ స్నేహాన్నిటిని కూడా నీ విడిచిపెట్టాలి. Leave that friendship for your family. నీ కుటుంబం కొరకు ఆ స్నేహాన్ని విడిచిపెట్టు. God will judge you for your family. దేవుడు నీ యొక్క కుటుంబాన్ని కాపాడతాడు.
God will ask you accountability of how you took care of your family. నీ కుటుంబం పట్ల నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తున్నావు అనేటటువంటి లెక్క దేవుడు అడుగుతాడు. We had this smoking zone in our office. మరి ఆఫీస్ లో ధూమపానం చేసేటటువంటి స్థలం ఉంటుందండి. So my boss used to say, "Come, David, I will have a smoke. Let's talk." అయితే మా బాస్ అంటారు, డేవిడ్ రండి, నేను సిగరెట్ తాగుతాను, నువ్వు రా అక్కడికి అని అంటాడు. I would say, "You enjoy your smoke. I'll wait in the conference room. Let's have a chat in the conference room." నేను చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఎంజాయ్ చేయి, కానీ నేను మాత్రం కాన్ఫరెన్స్ రూమ్ లో వెళ్ళి నీ కొరకు వెయిట్ చేస్తానంటాను. Remember, you cannot fight temptation. You run away from temptation. గమనించండి, శోధనను మీరు పోరాడకూడదు, కానీ ఆ శోధనలు వచ్చినప్పుడు మీరు పారిపోవాలి. Paul says to Timothy, "Timothy, run away from your youthful lust." మరి పౌలు తిమోతితో అంటున్నాడు, నీ యవ్వనములో ఉన్నటువంటి శోధనల నుంచి నువ్వు He పారిపోవాలంటున్నాడు. says, "Run away. Don't even walk. Run." మరి నడు అని కూడా అనట్లేదు, పారిపోవాలంటున్నాడు పౌలు. And we are not looking back, just run. మరి మనమేమో మెల్లగా అటు వెనక్కు చూసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ అలా కాదండి, పారిపోవాలంతే. The first thing that I said is, don't believe in the devil's lies. మొట్టమొదటి నేను చెప్పింది ఏంటిదంటే, అపవాది యొక్క అబద్ధంలో మీరేమాత్రం కూడా నమ్మకండి. Tell your neighbor, don't believe in devil's lies. పక్కన వారితో చెప్పండి, అపవాది అబద్ధాలను నమ్మకండి అని చెప్పండి. Tell your neighbor, don't believe in devil's lies. The second thing is run away from temptation. రెండవది ఏంటిదంటే, శోధనల నుంచి పారిపోండి. The third way is use the word of God. మూడవ అంశం ఏంటిదంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించడం. The Bible says in John chapter 1 and verse 1, "In the beginning was the word was with God, and the word was God." యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏమంటుందంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు ఆయన అని సెలవిస్తున్నాడు. When the devil came to Jesus, when Jesus was in the wilderness, the devil tempted Jesus. మరి యేసు ప్రభు అరణ్యంలో ఉన్నప్పుడు అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని శోధించాడు అపవాది. He said 3 things to Jesus. యేసు ప్రభుకు 3 విషయాలు చెప్పాడండి. Turn these stones to become bread. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అని చెప్పాడు. Bow down to me and worship me. నాకు సాగిలపడి నాకు నమస్కారం చేయి అన్నాడు. And I missed it. Each time he speaks, Jesus responded with the word of God. ప్రతిసారి కూడా అపవాది మాట్లాడినప్పుడల్లా కూడా యేసు ప్రభు వాక్యముతోనే సమాధానం చెప్పాడు. He responded to the devil with the word of God. మరి అపవాదిని వాక్యముతోనే యేసు ప్రభు ప్రతిస్పందించాడు. Each time Jesus spoke the word, he said, "It is written." ప్రతిసారి కూడా యేసు ప్రభు వాక్యాన్ని మాట్లాడినప్పుడు ఇలాగూ రాయబడి ఉన్నది అనే మాట చెప్పాడు. That means it was already written in the word, and he said, "It is written, man shall not live by bread alone." దాని అర్థం ఏంటిదంటే, అది ముందుగానే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది కాబట్టి మరి యేసు ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా ఇలాగూ రాయబడి ఉన్నది అని సెలవిస్తున్నాడు. How many of us know the word of God? ఎంతమందికి దేవుని యొక్క వాక్యం తెలుసండి మనకు? Today morning, Pastor Suman preached such a beautiful sermon about the word of God. మరి ఈ ఉదయకాలం పాస్టర్ సుమన్ గారు దేవుని యొక్క వాక్యం గురించి అద్భుతమైనటువంటి వర్తమానాన్ని బోధించారండి. There are three things that he mentioned, that the word is the seed, and the word is a mirror, and the word something. But if that is uploaded onto the YouTube, please go ahead and see that. మరి 3 విషయాలు పాస్టర్ సుమన్ గారు తెలియపరచారండి. మొట్టమొదటిది వాక్యము విత్తనం లాంటిది, రెండవది వాక్యము అద్దము లాంటిది, మూడో విషయం కూడా చెప్పండి. దాన్ని ఖచ్చితంగా మీరు ఈ వర్షన్లో వెళ్ళి చూడండి. When it is uploaded on the YouTube, listen to that. యూట్యూబ్లో అప్లోడ్ అయినప్పుడు దయచేసి ఖచ్చితంగా వినండి. వాటి The problem with today is we have time for everything, to see TV, to play cricket, to go out and sit in the park, to go to the nets and have cricket, but we don't have time to read the word of God. మరి ఈ రోజుల్లో సమస్య ఏంటిదంటే, మనకు టీవీ చూడడానికి కానీ
క్రికెట్ ఆడడానికి కానీ మరి స్నేహితులతో వెళ్ళి అక్కడ ఆటలు ఆడడానికి మనకు సమయం ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యం చదవడానికి వినడానికి మనకు సమయం లేదు. We say word of God. Word of God. మనము ఏమంటామంటే దేవుని వాక్యం అని అంటాం, But we don't have time for the word of God. అయితే ఆ దేవుని వాక్యానికి మనం సమయం కలిగి లేమండి. We have time for everything but not God's word. ప్రతి దాని కొరకు మనం సమయాన్ని కలిగి ఉన్నాము, కానీ దేవుని యొక్క వాక్యానికి మాత్రమే సమయం కలిగి The లేము. Bible is teaching us when Jesus was tempted, he used the word against the devil. వాక్యము ఏమంటుందంటే యేసు ప్రభు అపవాది ద్వారా శోధింపబడ్డప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యము మాత్రమే వాడిండు. In Psalms chapter 119 and verse 105, that David declares, Lord, I have hid your word in my heart that I will not sin against you. కీర్తనలు 119:11 ఏమంటారంటే దావీదు, దేవా నీ వాక్యాన్ని నా హృదయంలో నేను దాచుకున్నాను, నేను పాపం చేయకుండానట్లు అని అంటున్నాడు. Now today you understand why you are getting into the trap of the enemy, because you don't have a time for the word of God. మరి మీరు ఈ రోజు మీరు గ్రహించగలుగుతున్నారు, మీరు అపవాది యొక్క కుయుక్తులలో ఎందు గురించి పడిపోతున్నారంటే మరి ఆ దేవుని యొక్క వాక్యం కొరకు మీరు సమయాన్ని కలిగిలేరు. You know, word of God is the will of God for your life. మరి దేవుని యొక్క వాక్యమే జీవితంలో దేవుని చిత్తం అనే విషయం మీకు తెలుసా? I mean, what is in the will? What belongs to you? If you don't know this, how will you have a victory in your life? మరి దేవుని యొక్క చిత్తాన్ని నీకు తెలియకుంటే, అంటే ఈ వాక్యాన్ని తెలియకుండా ఆయన చిత్తాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? When parents are alive, when they make some property, they write a will. అపవాది తల్లిదండ్రులు వారు ఆస్తులు కలిగినప్పుడు వారి బిడ్డలకు ఆ యొక్క విల్ రాస్తారండి. That will says, I will give this to my son, this to my daughter, this to my grandchildren. మరి వారు రాస్తారు ఆస్తుల్లో, మరి ఇది నా కుమార్తెకు రాస్తాను, నా కుమారుడికి, మరి నా మనవరాలకు రాస్తాను అని వారు రాస్తారు అనమాట. Where they say, when I go away, this will belong to them. అయితే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క ఆస్తి వీరికి చెందుతుంది అని రాస్తారు. But I mean, when they go away, we are very eager to know what is in that will. అయితే వారు వెళ్ళిపోయినప్పుడు అది వీలునామా అంటారండి, ఆ వీలునామాలో ఏముందో అని వాళ్ళు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. We want to know what belongs to me. నాకు చెందినది ఏంటి అనే ఒక ఆతృత ఉంటుంది అలా. I want to know which property belongs to me. This house belongs to me. That property belongs to me. మరి ఏ ఇల్లు నాకు చెందుతుంది, ఏ ఆస్తి నాకు వస్తుంది అనేటటువంటి ఆతృత ఉంటుంది వాళ్ళకి. Because it is cash, it is money, it is property. ఎందుకంటే అది సొత్తు కనుక, ఆ డబ్బుతో కూడింది కాబట్టి. But today, this is the will of God, and this will says, those who meditate upon this law day and night, they shall be successful, they shall be prosperous. అయితే ఈ రోజు మరి ఇది ఈ దేవుని యొక్క వాక్యము ఆయన చిత్తం కాబట్టి ఎవరైతే ఆయన వాక్యంలో ధ్యానిస్తారో వారు ఖచ్చితంగా విజయాన్ని చూస్తారు. Those who meditate upon this law day and night, the Bible says they will be successful, they will have a prosperous life. మరి ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో దివా రాత్రులు ధ్యానిస్తారో వారు ఖచ్చితంగా ఫలభరిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. You know what it means? Pastor Suman explained it so well. Take a promise from God, meditate upon it when you're driving, meditate upon it when you're coming back home, meditate upon it when you're going to supermarket, meditate upon it when you're walking, meditate upon it when you're exercising. మరి పాస్టర్ సుమన్ గారు చెప్పారు, ధ్యానించడం అంటే మీరు ఒక్క వచనాన్ని మీరు తీసుకొని మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, మీరు పార్క్ వెళ్ళేటప్పుడు కానీ, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, సూపర్ మార్కెట్ వెళ్ళేటప్పుడు కానీ, అన్ని సమయాల్లో కూడా నీవు వెళ్ళేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండడం అని చెప్పాడు. For example, if there's a verse in the Bible which says God has already blessed us with all spiritual blessings in high places. మరి ఒక వచనం ఏమంటుందంటే దేవుడు మనల్ని అన్ని ఆశీర్వాదములతో ఉన్నత స్థాయిలో మనల్ని ఆశీర్వదించి ఉన్నాడనే వాక్యం సెలవిస్తుంది. ఒక విషయం, when you're meditating upon it, you're asking Holy Spirit, tell me what belongs to me. మీరు ఆ వాక్యం పైన మీరు ధ్యానించేటప్పుడు మీరు పరిశుద్ధాత్మని అడగాలి. పరిశుద్ధాత్మ ఏంటిది చెప్పండి ఆశీర్వాదం అనేటటువంటి మీరు అడగాలి. That blessing can be something that is something for your current situation. ఆ ఆశీర్వాదం అనేది
మీ ప్రస్తుత పరిస్థితిని బట్టి ఉండొచ్చు. Maybe you're struggling in your finances. When God has said that I will bless you with all spiritual blessings, maybe God is making way for you in your finances. మరి ఆత్మీయ ఆశీర్వాదం అన్ని చెప్పినప్పుడు బహుశా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవిస్తారనేటటువంటి విషయం దాంట్లో మాట్లాడుతున్నాడేమో దేవుడు. When you use the word of God, you defeat the temptation of the enemy. నీవు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు, పలికినప్పుడు అపవాది యొక్క శోధనల పైన నీవు జయిస్తావు. And this is how we defeat the temptations of the devil. ఈ విధంగా అపవాది యొక్క శోధనలను మనము జయించగలుగుతాం. In Matthew chapter 6 and verse 13. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం అండి. Matthew chapter 6 and verse 13. This is the Lord's prayer that the Lord teaches his disciples. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు తన శిష్యులకు ప్రార్థన గురించి నేర్పిస్తాడండి. He says, and lead us not into temptation, but deliver us from the evil one. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పింపుము. You know what you're saying when you're praying? You're saying, God, help me so that I will never fall into temptation. నీవేం ప్రార్థిస్తున్నావో తెలుసా? ప్రభువా, నేను శోధనలో పడ్డప్పుడు నన్ను తప్పించు అని నువ్వు ప్రార్థిస్తున్నావు Anything వాక్యానుసారంగా. that comes your way that is trying to deviate you from the plan, the purpose and the work of God, you're saying, God, help me in this temptation. దేవుని యొక్క మార్గం నుంచి, దేవుని యొక్క చిత్తంలో నుంచి, ఆయన ప్రణాళికల నుంచి అడ్డుగా ఏ మార్గంలో ఏదొచ్చినా కూడా ప్రభువా నన్ను తప్పించు అని నువ్వు ప్రభు యొక్క సాయం కొరకు అడుగుచున్నావు. Is this your prayer tonight? ఇదేనా మీ ప్రార్థన ఈ Is సాయంకాలం? this your desire tonight? ఇదేనా మీ హృదయ వాంఛన? Lord, I want to fulfill your will, God. ప్రభువా, నేను నీ చిత్తాన్ని నెరవేర్చాలి ప్రభువా. I want to do what you want me to do, God. నీవు ఏం చేయకూర్చున్నావో నన్ను నెరవేర్చడానికి సాయం చేయి ప్రభువా. At the end of my life, when I look back, I want to be like Paul who said, I fought a good fight. నా జీవితపు అంతంలో పౌలు సెలవిచ్చినట్లుగా నా జీవితపు పోరాటాన్ని నేను ముగించి ఉన్నాను అని చెప్పినట్టుగా నేను సెలవివ్వాలి ప్రభువా చేయాలి. At the end of my life, I want to look back and say, as Paul said, I have fought a good fight. I finished my race. మరి నా జీవితపు అంతంలో నేను చూసినట్లయితే నేను మంచి పోరాటాన్ని పోరాడి ఉన్నాను కాబట్టి ఆ పరుగు పందాన్ని నేను ముగించానని చెప్పగలగాలి. Every day in your life counts. ప్రతి రోజు నీ జీవితంలో కూడా లెక్కింపబడుతుందండి. Every day you're fighting that fight of faith. ఆ విశ్వాసపు పోరాటంలో ప్రతి రోజు కూడా లెక్కింపబడుతుంది. You are running that race every single day of your life. నీ జీవితంలో ఆ యొక్క పరుగు పందెంని ప్రతి రోజు కూడా నువ్వు పరిగెడుతున్నావు. And the devil is coming to tempt you, to deviate you in your life. అయితే అపవాది మాత్రము నిన్ను శోధించి ఆ యొక్క మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Are you fighting that fight today? ఆ యొక్క పోరాటాన్ని ఈ రోజు నువ్వు పోరాడుతున్నావా? Have you already fallen into temptation, but God is saying, I will make a way for you. ఆ శోధనలో నీవు పడిపోయి మరి దేవునికి మొరపెడుతున్నావా? మరి దేవా నాకు మార్గము తెరువు అని నువ్వు ప్రార్థిస్తున్నావా? God says, call unto me and I will answer thee. దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుడి నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. Ask and it shall be given unto you. అడుగుడి నీకు ఇవ్వబడును అని అంటున్నాడు. Are you crying out to God saying, God, deliver me from the evil one? ప్రభువా, అపవాది నుండి నన్ను విడిపించు అని నువ్వు మొరపెడుతున్నావా? Amen. Let's close our eyes and bow our heads. అందరం కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థించుకుందామండి. Today, I have come with this message saying, God wants to help you not to fall into the trap of the enemy. మరి ఈ రోజు నేను ఈ యొక్క వర్తమానంతో వచ్చి ఉన్నాను. మరి దేవుడు అపవాది ఒక పన్నాగంలో నీవు పడిపోకూడదని ఎదురు చూస్తున్నాడు. It is only possible if you commit your life to God. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటేనే అప్పుడు అది సాధ్యమవుతుందండి. It is only possible when you stand on the word of God. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుంటేనే అప్పుడు అది సాధ్యమవుతుందండి. It is only possible when you believe the word of God. నీవు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితేనే అది సాధ్యమవుతుందండి. It is only possible when you are running away from that temptation the devil is bringing into your life. అపవాది నీ జీవితంలో కలిగించేటటువంటి ఆ శోధనల నుంచి నువ్వు పారిపోతేనే అది సాధ్యమవుతుందండి. Maybe you're already in that temptation. బహుశా నువ్వు ఆ యొక్క శోధన గుండా నువ్వు ఉన్నావేమో. And you're crying out saying, God, I need help.
బహుశా నువ్వు మొరపెడుతున్నావు, దేవా నాకు నీ సహాయం కావాలని నువ్వు మొరపెడుతున్నావేమో. Today is your day. ఈ రోజు నీ రోజు. Today you can make a choice and help God, ask God to help you. ఈ రోజు నీవు ఒక తీర్మానం చేసి, ప్రభువా నాకు సహాయం చేయవా అని నీవు అతనికి మొరపెట్టొచ్చు. God has a plan for your life. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. To give you a good future. మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికే. He wants to give you a good future. మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికే. Today he wants to deliver you. ఈ రోజు నేను విడుదల చేయాలని కోరుచున్నాడు. Take a moment and just say, God, if you are crying and praying that prayer, take a moment to say, God, forgive me. I want to stand for your kingdom. నీవు ఒకవేళ కనుక మొరపెడుతున్నట్లయితే, ప్రభువా ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను క్షమించు, నేను నీ కొరకు నిలబడాలి, ప్రభువా నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేయి. If there is anybody in this place who never given your life to Jesus, మరి ఈ స్థలంలో ఇక్కడ ఎవరైనా కనుక మీ జీవితాన్ని ఇంకా యేసయ్యకి మీరు సమర్పించుకోనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, if you have never given, you have never prayed that salvation prayer, మరి ఆ రక్షణ ప్రార్థనను నీవు ఎప్పుడు కూడా చేయలేదు, యేసయ్యని నీ ప్రభువుగా రక్షకుడిగా నీవు ఎప్పుడు అంగీకరించలేదు. if you are that person, I want you to raise your hand up high. నీవు కనుక ఆ వ్యక్తి అయితే దయచేసి మీరు చేయి పైకి ఎత్తండి. If you have never given your life to Jesus, but today you want to give your life to Jesus, నీ జీవితాన్ని యేసయ్యకి ఎప్పుడు కూడా సమర్పించుకోలేదు, అయితే ఈ రోజు నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవాలనుకున్నట్లయితే దయచేసి మీరు చేయి పైకి ఎత్తండి. Father, we thank you for this wonderful evening. తండ్రి, ఈ అద్భుతమైనటువంటి సాయంకాలంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, help us in our weaknesses. ప్రభువా మా బలహీనతలలో మాకు సహాయం చేయండి. Sometimes we are carried away by the things that come across our way. కొన్నిసార్లు ప్రభువా మా జీవితంలో వచ్చేటటువంటి వాటి విషయంలో మేము కొట్టుకొని పోతున్నాం ప్రభువా. But forgive us. ప్రభువా మమ్మల్ని దయచేసి క్షమించండి. Help us to stand strong against the temptation the devil is bringing into our life. ప్రభువా అపవాది మా జీవితంలో కలిగించేటటువంటి శోధనలను బలంగా నిలబడి ఎదుర్కొనుటకు సహాయం చేయండి. Because we are the children of God. ప్రభువా మేము దేవుని బిడ్డలము గనుక, And we will fulfill God's plan for our life. దేవుని యొక్క ప్రణాళికలు మా జీవితంలో నెరవేర్చుతాం ప్రభువా. We thank you, Father. మీకు వందనాలు తండ్రి. Lord, bless your children. మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen, amen, amen. Let's give a clap to the Lord. చప్పట్లు కొడదామండి ప్రభు.